మళ్ళా హీరోగా రైజ్ అయ్యి సీ దట్ లైక్ అంటే ద అమౌంట్ ఆఫ్ లైక్ ఎనర్జీ కానివ్వండి, వర్క్ హార్డ్ వర్క్ కానివ్వండి, ఆయన అంటే ఆయన చాలా సీరియస్గా డిసైడ్ అయ్యాడంట. వాళ్ళ నాన్న ఒరే ఊరికి ఆ సినిమాలు చూస్తున్నావేంటి, నీకు ఏమైనా సినిమాలోకి వెళ్ళటం ఇష్టమా అంటే అవును అని చెప్పి సడన్గా థాట్ వచ్చేసి ఆయన ఒక స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యారు. ఇన్ విచ్ ఈ చెన్నైలో ఉన్న సెలబ్రిటీస్ పిల్లలందరూ చదువుకునే వాళ్ళంట. అక్కడికి వెళ్తే సినిమా వాళ్ళతో పరిచయం అవుతుందనే ఉద్దేశంతో ఆ స్కూల్లో డ్రిల్ టీచర్గా జాయిన్ అయ్యి ఆయన జర్నీ స్టార్ట్ చేశారు. అవును. సో ఆ పరిచయం ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం అవ్వడం, అక్కడి నుంచి ఆయన వచ్చేసి మళ్ళీ సినిమాకి పరిచయం అవడం, అరే ఇప్పుడే నీకు హీరో ఛాన్సులు అంటే కష్టం కానీ నువ్వు కాస్త అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటే ఒక 50 రూపాయలకి పనిచేయటం, 60 రోజుల షూటింగ్కి 50 రూపాయలతో స్టార్ట్ చేసిన ఆయన జర్నీ ఈరోజు ఆయన ఆస్తుల కోసం పిచ్చిగా గొడవలు పెట్టుకునే వరకు వచ్చింది. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఆయన ఒక డిసిప్లిన్కి మారిపోయారు అనేది ఎక్కడ కానీ పిల్లలు కూడా నిన్ననో మొన్ననో నేను ఏబిఎన్ అన్న ఇంటర్వ్యూలో చూస్తున్నాను, ఇప్పటికీ కూడా చాలా చీవాట్లు పెడతారంట ఆయన. అంటే అందులో ఎటువంటి వెనకంచో వెయ్యరు. అంటే తప్పు చేస్తే ఆయనకి ఐ థింక్ డ్రిల్ టీచర్ కదా ఆ డిసిప్లిన్ అనేది ఉండిందట్టుంది. సో అలా చాలా సీరియస్గా ఉంటూ పిల్లలను కంట్రోల్లో పెడుతున్న టైంలో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి మన ఫ్యామిలీలో.